తీసుకుపోయినట్టు దానికి కూడా మంచి పేరు వచ్చింది ఏకనాథ్ షిండే. నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ కూడా మనం గమనిస్తే విమాన భద్రత విషయంలో పైలట్ నిద్ర లేకుండా ఉండడానికి వీళ్ళు పైలట్ డ్యూటీ టైం కావాలని తప్పనిసరి దిగిపోతున్నారు, ఆ నిబంధనలు పాటిస్తున్నారు అని నేను ఉదాహరణ చెప్తున్నాను. రెండోది ఏంటంటే విమాన భద్రత విషయంలో డీజీసీ అవలంబించాల్సిన పద్ధతులు అవలంబిస్తలేదు. ఒకటి, అసలు సౌకర్యాల కంటే, అసలు నిజంగా భద్రతా ప్రమాణాల కంటే నేను చెప్పిన చారణ కోడికి పరాణ మసాలా అన్నట్టు వీటిని చేయడము, అట్లాగే విమానయాన సంస్థలు కూడా ప్రజలను ఆకర్షించడానికి తక్కువ రేటుతో తీసుకుపోదామనే క్రమంలో కూడా పాత వాటిని వాడడము జరుగుతుంది. ఇంకొక మాట చెప్పుకోవాలి, ఇక్కడ ఎయిర్ ఇండియా ఏదైతే గతంలో ఎయిర్లైన్స్ ఏమో మనకు ఇండియన్ ఎయిర్లైన్స్ ఏమో ఇండియాలో, ఎయిర్ ఇండియానే బయట దేశాలకు పోయే విమానాలు ఇవన్నీ కూడా. వీటిలలో టాటా నుంచి స్వాతంత్రం వచ్చినాక కూడా టాటా గ్రూపే నడిపింది విమానాలు, ప్రైవేట్ సంస్థకు ఉండి. తర్వాత మొట్టమొదటి పైలట్ రతన్ టాటా ఆయనే కదా. అట్లా చూసుకుంటే ఆ తర్వాత చూసుకుంటే జంషెడ్జీ టాటా, ఆ తర్వాత చూసుకుంటే మనకు ఈ విమానాల సంస్థను మళ్ళీ ఇటీవలనే ఎయిర్ ఇండియా నుంచి తీసుకున్నది టాటా, మళ్ళీ మొదటికే పోయింది, చక్రం భ్రమణం మళ్ళీ అక్కడికే వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే పల్లె వెలుగులాగా ఏదైతే పల్లె వెలుగు బస్సులు డొక్కు బస్సులు ఎట్టబోతున్నాయో విమానాల కొనుగోలులో కూడా లాభాలు లేకపోవడం వల్ల ఇప్పటికే చాలా వేల కోట్ల నష్టంతో ఉన్నదని కొన్నడిన బలవంతంగా కొనిపించారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం రామ్మోహన్ గారు, త్వరలో పారిస్ లో ఎయిర్ షో కూడా ఉంది. అటు ఎయిర్ బస్ తో పాటు బోయింగ్ కూడా ఇక్కడ అది చేసే ఎయిర్ షోస్ ని బట్టి కొనుగోలు చేయడం కూడా జరుగుతోంది. కానీ ఇప్పుడు ఈ ప్రమాదం అనేది ఎంత స్థాయిలో బోయింగ్ ఫ్లైట్స్ కి అంటే సంస్థకి నష్టం చేకూర్చొచ్చు అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఎయిర్ షోస్ లో డైరెక్ట్ గా చూస్తే దానికన్నా ఈ ప్రమాదం మనకి క్లియర్ గా కళ్ళకు కనిపిస్తోంది కదా. అంటే గురజాడ అప్పారావు గారు ఎన్నడో అన్నారు, పూను స్పర్ధలు వింధ్యాలంటే వైరములు వాణిజ్యమైంది. వాణిజ్యాలు వైరాలు ఉంటాయి. చూస్తున్నాం కదా, ట్రంప్ యుద్ధం చూస్తున్నాం, సుంకాల యుద్ధం చూస్తున్నాం. ఇక్కడ ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ఏంటంటే మీకు ఈ ఎయిర్ బస్సు లేకుంటే బోయింగ్ విమానాల మధ్యన పోటీ ఉన్నది, రెండే మొనోపాలి, రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిందే, మనకు ఆప్షన్ లేదు, మూడోది లేదు. కనుక వీటిల్లో మీరు అన్న ఎయిర్ షో కన్నా ముందు ఫెయిల్ అయింది అని నిరూపించడానికి ఏమైనా చేశారా అని. కానీ ఇప్పటి వరకు అయితే ఈ బోయింగ్ విమానాల్లో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది లేదు, చిన్న చిన్న పొరపాటు జరిగినాయి. అందుకని 6 నెలల ముందు ఈ విమానాన్ని దాదాపు 2 కోట్ల మందికి పైగా ప్రయాణికులు చేరవేసింది 13 ఏళ్లలో చూస్తే మీకు ఈ ఒక్క విమానమే. అటువంటి అప్పుడు ఒక 6 నెలలు పక్కకు పెట్టిన కూడా అంటున్నారు. అందుకని 3 అనుమానాలు వస్తున్నాయి. ఒకటేమో మీరన్న పోటీ, వాణిజ్యంలో పోటీ, ఈ విమానము ఫెయిల్ అయిందని నిరూపించడానికి, అంటే బోయింగ్ మొత్తం ఆ సంస్థనే చేయడానికి వీలుగా. రెండోది ఏంటంటే వేరే దేశాలకు అప్పచెప్పారు సర్వీసింగ్ ను, మన మన అవుట్ సోర్సింగ్ ఇచ్చిండు అనేది కూడా పెద్దది ఉంది. దీనివల్ల కూడా విమాన భద్రతకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పటికే మన టాటా తీసుకున్న తర్వాత, టాటా గ్రూప్ వాళ్ళు తీసుకున్న తర్వాత చాలా వరకు చాలా మంది ఉద్యోగాన్ని తీసేసిండ్రు, చాలా మందికి అవుట్ సోర్సింగ్ పెట్టుకుంటున్నారు. అంటే పర్మనెంట్ వాళ్ళు ఉన్నంత బాగా వీళ్ళు చేయలేరు కదా అనే ఒక మాట వస్తుంది. అన్నిటికంటే దీన్ని కంట్రోల్ చేయాల్సిన డీజీసీ ఏదైతే ఉందో అలా అవినీతి ఉంది, ఆశ్రిత పక్షపాతం ఉంది, పెద్ద ఎత్తున మన అలక్ష్యం ఉన్నది. ఇవన్నీ కూడా గమనిస్తే దీనికి కారణం మానవ తప్పిదం, పైలట్ తప్పిదం లేకపోవచ్చు, కానీ మానవ తప్పిదం అంటే కింది స్థాయిలో ఉన్న మానవ తప్పిదం అంటూ సాంకేతిక లోపం కూడా కనపడుతుంది. ఆ ల్యాండింగ్ గేర్ వేసి ఉండడం, కొందరు నిపుణులు ఏమంటున్నారంటే ఇప్పుడు టేక్ ఆఫ్ అయిన తర్వాత ల్యాండింగ్ గేర్ ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోవాలి, ల్యాండింగ్ గేర్ వేసి ఉండడం కూడా ఒక పొరపాటు అంటున్నారు. అన్నిటికీ సమాధానం రావాలంటే 2 ముఖ్యమైన సాక్ష్యాలు ఉన్నాయి. నెంబర్ 1, బ్లాక్ బాక్స్ సముద్రంలో పడ్డ 30 రోజుల దాకా సిగ్నల్స్ అందిస్తుంది. కనుక బ్లాక్ బాక్స్ ని పట్టించుకో. ఇప్పుడు పడ్డది పక్కనే కదా, సముద్రంలో కాదు, ఎక్కడో ఎడారిలో కాదు. కనుక బ్లాక్ బాక్స్ దొరికే అవకాశం ఇప్పుడు దొరకలేదు అంటున్నారు. ఇప్పుడు నాకు విచిత్రం ఏంటంటే అంత ప్రమాదం జరిగి దగ్గరనే ఉన్న బ్లాక్ బాక్స్ ఇంత రికవరీ చేయలేదు అంటున్నారు. చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు ఈ విచారణలో కన్నా స్వతంత్ర విచారణ జరగకపోతే ఈ విమానయాన సంస్థ కూడా కొంత ప్రభావం చూపెడితే అందులో రిపోర్ట్ తప్పొచ్చే అవకాశం ఉంది. కనుక భారత ప్రభుత్వం మనం కోరేది ఏంటంటే, ముఖ్యంగా విమానయాన శాఖ మంత్రి మన తెలుగువాడి రామ్మోహన్ నాయుడు ఉన్నాడు కనుక నేను కోరేది ఏంటంటే ఈ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత స్వతంత్ర సంస్థ విచారణ జరిపించాలి. పూర్తిగా ఇటు అటు పక్షపాతం లేకుండా డీజీసీ అధికారులు అందరూ నాన్ ఎక్స్పర్ట్స్ అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పెట్టేసి వాళ్ళ సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఇచ్చేస్తుంటే వాళ్ళకి ఏమి జరుగున్నాడు అది చేస్తున్నాడు. అందుకనే ఆ రంగంలో అనుభవజ్ఞులు కనుక డీజీసీ అధికారులు నియమించాలి, ఆ రంగంలో అనుభవజ్ఞులకు స్వతంత్ర నిర్మాణ సంస్థ వేరే చేయాలి. ఓ రకంగా ఈ సంస్థలకు సంబంధించిన దేశాల ప్రతినిధులు కూడా తీసుకోవాలి. ఎందుకంటే బోయింగ్ ఎయిర్ బస్ ఈ 2 సంస్థలకు సంబంధించిన దేశాలు ఉండాలి. అప్పుడు మాత్రమే కొంతవరకు నిష్పక్షపాత విచారణ జరుగుతుంది. రెండో సాక్ష్యం ఒకటే బ్లాక్ బాక్స్ లో ప్రతిదీ విషయం రికార్డ్ అయిపోతుంది. అందులో బ్లాక్ బాక్స్ కూడా ఎన్ని అగ్ని ప్రమాదాలు జరిగినా లేకపోతే నీళ్ళలో పడ్డా చెడిపోదు కూడా.
కనుక అది దొరికితే వీళ్ళు ఆహాకారాలు, లేకపోతే పైలట్ మేడే అని నడిచారు కదా, అవి రికార్డ్ అయినాయా, ఏం జరిగింది అని వాళ్ళు పైలట్లు మాట్లాడుకునే విషయాలు. యాక్చువల్గా ఏంటంటే ఒక 4-5 నిమిషాలు ప్రయాణం చేసి ఉంటేనేమో చాలా విషయాలు బయటపడేవి. అంతా 50 సెకండ్లు అంత 1 నిమిషం లోపు అయింది కనుక ఈ నిమిషం లోపు ఏం మాట్లాడుకున్నారా 2 మాటలు కూడా పనికి వస్తాయి కదా అని నేను అంటున్నాను. ఇంకొక ప్రధాన సాక్ష్యం బతికిండు అనుకున్న రమేష్ అంటే, నాకైతే ఇప్పటికీ నిన్న నుంచి నేను అంటున్నాను ఏంటంటే ఆ బతికిండు అనేది అబద్ధం అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అంత విస్ఫోటనం జరిగి వరకు చెప్పానంటే కూలిపోయి అందరు తలలు ఒక మొండెము ఎక్కడికాడ పడిన సందర్భంలో ఒక మనిషి అంత సేపుగా బయటపడగలుగుతాడా అని నేను అనుకుంటున్నాను. చాలా మంది మృత్యుంచేటట్టు ఉంటారంటే మనకు ఆ విమానం అందకపోవడం వల్లనో, విమానం లాస్ట్ మినిట్ లో ఏదైనా మిస్ కావడం వల్లనో అని మృత్యుంచేయాలంటాం. కానీ ఆ ఇప్పుడు జరిగిన విమాన ప్రమాదం చూసిన తర్వాత ఆ విమానంలో ఒక్క మనిషి కూడా బతకడానికి సీట్ నెంబర్ కూడా చెప్తున్నారు, సీట్ నెంబర్ 11 ఆయన ఎమర్జెన్సీ విండో నుంచి దూకేశారు కాబట్టి. ఇంతకు ముందు కోటేశ్వరరావు గారిని కూడా సేమ్ డౌట్ రేస్ చేసాం, మేము కూడా మాట్లాడుకోవడం జరిగింది. నేను చాలా మంది నేను పొద్దున్న నుంచి అన్ని టీవీలో అది చెప్తున్నాను. నాకైతే అనుమానం ఉంది. అంటే సీట్ నెంబర్ ఉంటది, ఎందుకంటే ఆయన ఎక్కకపోతే సీట్ నెంబర్ ఎడిపోతుంది, సీట్ నెంబర్ ఖాళీ ఉందా ఎట్లా తెలవాలి, కనుక వీడియో ఫుటేజ్ రావాలి కదా. చివరిగా అదేమో విమానంలో కాలిపోయింది కదా, బ్లాక్ బాక్స్ లో సాక్ష్యం చెప్పడానికి వీల్లేదు. చూస్తే ఎమర్జెన్సీ విండో నుంచి దూకేశారనేది ఆయన చెప్తున్నటువంటి మాట. కాలు విరుగుతుంది అంటున్నాను, చెయ్యనే విరుగుతుంది అంటున్నాను. ఇప్పుడు నడుచుకుంటూనే వెళ్ళారు హాస్పిటల్ కేసు. నేను దీని కూడా ఉదాహరణ చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి దగ్గర దాడి జరిగితే ఆయన అంత ప్రమాదాలకు షాక్ గురైండు. వాళ్ళు అంగరక్షకులు పక్కన ఉండి భుజాల మీద మెల్లగా నడిపించుకుంటూ తీసుకుపోవడం కూడా నేను చాలా విమర్శించిన. మీరు మెడికల్ గా అట్లా నడిపి అటువంటి షాక్ గురైన వాళ్ళు. ఇక్కడ కూడా ఏమంటున్నా అంటే ఆయన బ్రహ్మాండంగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన తెల్ల షర్టు మీద ఎక్కడ కూడా మసి మార్కలు కూడా లేవు. మీరు అంత పెద్ద ప్రమాదం జరిగితే ఒక్కొక్కరు ముఖాలు ఎట్లా మాడిపోయినా చూసిండ్రు కదా, మొత్తం కాలిపోయినాయి. అంటే గుర్తుపట్టాలే కాదు, బాడీ కూడా గుర్తుపట్టలేనంత స్థాయిలో ఉన్నాయి, ఒక మాంసం ముద్దల కింద ఉన్నాయి. ఎలాంటి ఇంజురీస్ లేకుండా ఉంటే ఉండొచ్చు ముఖం మీద ఇంజురీ, కానీ దూకితే 10 మీటర్ల ఎత్తు నుంచి దూకినా కాలు ఎగురుతుంది కదా అంటున్నాను కదా. 30 ఫీట్ల ఎత్తు నుంచి దూకినాక కాలు ఎగురు కదా, మరి ఏం లేకుండా నడుచుకుంటూ పోతే నేను ఆయన బతుకున్నాడు కనుక ఆయన సాక్ష్యం కూడా పనికి వస్తాడు. నిజంగానే 11 years ఆయన ఉండుంటే మొత్తం ఏం జరిగిందో బ్లాక్ బాక్స్ కంటే ఒక ప్రత్యక్ష సాక్ష్యం అంటున్నాడు. ఆ అనుమానం అంతే ఏంటంటే ఆయన మిస్ అవ్వడం జరిగి అట్లా ఉన్నదా, మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా, అంతే నడుచుకుంటూ పోయిన వాడు ఇప్పుడు హాస్పిటల్ అవునా కాదా, 11 సీట్ అనేది రమేష్ దా కాదు, ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సినటువంటి అంశాలు. రమేష్ బదులు ఈయన ఇంకెవరైనా ఉన్నాడా, అసలు రమేష్ అంటే ఎక్కలేదా, ఇవన్నీ ఉంటాయి. మీరు చెప్పినట్లు కూడా కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో ఒక హైప్ కోసం ఏదైనా చేస్తున్నటువంటి ప్రజానికాలు మనం చూస్తున్నాం. దీన్ని కూడా ఒక అదునుగా మలుచుకొని దీన్ని మనం ఫేమ్ చేసుకోవచ్చు అనుకుంటే కనుక విచారణలో ఏదైనా జరుగుతుంది ఒక రోజు అంటే మనం దాన్ని ఏదైనా చేయొచ్చు. కానీ ఆఫ్టర్ దట్ నేను 3 సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలో నేను ఒక ప్రముఖ స్టూడియోలో ఉన్నాను. ఫస్ట్ నేనే మాట్లాడుతాను. నేను వెంటనే అప్పటికి ఈ ప్రమాదంలో బతికిందని తెలియదు, కానీ బతికిందన్నప్పటి నుంచి కూడా నేను చెప్తున్నాను ఏంటంటే ఇది అనుమానంగా ఉన్నది. అంత ఈజీగా అంత ఏమంటారు మృత్యుంచేది కావచ్చు, కానీ పడిపోయి బతికిపోవడం. అడ్వకేట్ గా మీకు ఇంకా అనుమానాలు అయితే వస్తాయి, ఎందుకంటే అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోవడంలో కూడా. రామ్మోహన్ రావు గారు మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు టాటా మీద ఉన్నటువంటి ట్రస్ట్ చాలా వరకు తెలుసు మనకి, ఆ ట్రస్ట్ తోనే కదా ఎయిర్ ఇండియా వైపు మలుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు కాస్త ప్రాఫిట్ లోకి వెళ్తున్నప్పుడు ఇటువంటి ప్రమాదం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రమేష్ గురించి సరే రామ్మోహన్ రావు గారు ఆయన అభిప్రాయం చెప్పారు. నేనేమంటున్నానంటే రమేష్ ఢిల్లీలో ఎక్కాడా లేకపోతే అహ్మదాబాద్ లో ఎక్కాడా, ఎక్కడెక్కినా గానీ ఫుటేజ్ ఉంటది, ఎవరెవరు చేశారు ఫుటేజ్ ఉంటది. ఎందుకంటే ఆ గేట్లు దాటిపోవాలి కదా, ఫుటేజ్ ఉంటది, అవన్నీ ఉంటాయి. అందుకని అది పెద్ద తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ప్రమాద స్థలంలో ఒకవేళ తప్పించుకొని అక్కడ అట్లా అనే అనుకోవడానికి ఆ ఫుటేజ్ ఉంటది. ఆ ఫుటేజ్ అతను ఎక్కలేదు అని లేదా అసలు విమానాశ్రయానికి రాలేదు అనేటు ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు. అందుకని అవన్నీ కూడా డెఫినెట్ గా చాలా మందికి అనుమానాలు వచ్చే మాట వాస్తవం. ఎందుకంటే జరిగినటువంటి ప్రమాదం మరొకళ్ళు ఎవరూ బతికి బయటకట్టలేనప్పుడు లేదా జరిగినటువంటి తీరును చూసినప్పుడు అలాంటి అనుమానాలు రావడం సహజమే. కానీ అతను విమానం ఎక్కాడా లేదా అనేటువంటిది డెఫినెట్ గా విమానాశ్రయాల్లో ఢిల్లీలో కావచ్చు, అహ్మదాబాద్ లో కావచ్చు ఫుటేజ్ దాన్ని చేయొచ్చు. అందుకని మిగిలినటువంటి విషయాలన్నిటి మీద కూడా దర్యాప్తు వచ్చేంత వరకు మనం ఏమి దాని మీద
అవునని గాని కాదని గాని లేదా మరొకటి గాని మనం ఆఫ్టర్ విచారణ ఇన్వెస్టిగేషన్ తర్వాత క్లారిటీ వస్తుంది. ఉంటాయి. ఈ టాటా సంస్థకు సంబంధించి ఏమంటారు అంటే ఒక ట్రస్ట్ ఉంటుంది టాటా అని పేరు చెప్పగానే. అందుకే ఇప్పుడు మనకి షేర్ మార్కెట్ కూడా ఒక్కసారిగా నిన్న ఏదైతే ఇష్యూ జరిగిన తర్వాత డ్రాప్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. ఇప్పుడే కాస్త లాభాలు పడుతుంది ఎయిర్ ఇండియా అనుకున్న టైంలో ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది నేను తాత్కాలికం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు టాటా అనేటువంటి దానిలో వాళ్ళు సాంప్రదాయకంగా వాళ్ళేమి నడమంత్రపు సిరితో వచ్చినటువంటి వాళ్ళు కాదు. టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి బిల్డప్ చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు కనుక వాళ్ళ మీద అటువంటి ట్రస్ట్ ఉన్నమాట వాస్తవం. ఎంత ట్రస్ట్ ఉన్నప్పటికీ ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఇప్పుడు టాటా అయినా లేకపోతే మరొకరైనా నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి నిర్వహణకు సంబంధించి అవుట్ సోర్సింగ్ ఇచ్చారనుకోండి, టాటా అయినా బిర్లా అయినా ఎవరైనా చేసేది ఏముంది? అటువంటి దాన్ని అనుమతించేటువంటి ప్రభుత్వ విధానాల గురించి ఇక్కడ మనం ప్రశ్నించాల్సి వస్తుంది. ఎందుకంటే సేఫ్టీ అనేటువంటిది ముఖ్యమైనప్పుడు మనం చూస్తున్నాం రైల్వేలో కానివ్వండి లేదా బస్సుల్లో కానివ్వండి ఆ వాహనాలు లేదా ఆ తనిఖీ సిబ్బందిని తగ్గించేయడం లేకపోతే ఉన్నటువంటి వాళ్ళ మీదనే పని భారం పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. రైల్వేకి సంబంధించి రైల్వేలో కూడా అనేకమైన చేస్తున్నారు కదా. అదేవిధంగా అది విమానాలకు కూడా వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ప్రమాదం ఉన్న తర్వాత ప్రమాదం, రైలు అయినా విమానం అయినా బస్సు అయినా ఏదైనా ప్రమాదమే. అందుకని ఈ ప్రైవేటీకరణ లేదా అవుట్ సోర్సింగ్ అనేటువంటి దానికి వచ్చేసరికి అవుట్ సోర్సింగ్ వాడు ఏం చూస్తాడు? నాకు ఈ కాంట్రాక్ట్ మళ్ళా తర్వాత ఉంటుందో ఉండదో, ఈ కాంట్రాక్ట్ ఉండే లోపల నేను 4 డబ్బులు వెనకేసుకుని పోవాలి అని వాడు కూడా గుర్తుపెడతాడు. విమానయాన సంస్థలు లేదా నిర్వహణ సంస్థలు ఏ విధంగా అయితే ఖర్చులు తగ్గించుకోవడానికి లాభాలు పెంచుకోవడానికి చూస్తాయో తీసుకున్నటువంటి వాడు కూడా గుర్తుపెడతాడు. వాళ్లే కాదు, ఈవెన్ అటువంటి సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కూడా వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగం ఇది తాత్కాలికంగా తీసుకున్నారు అనేటువంటిది వాడికి ఉంటది. ఒక పర్మనెంట్ ఒక సెక్యూర్డ్ జాబ్ లేదా సెక్యూర్డ్ గా నాకు ఇంత ఆదాయం వస్తుంది, నాకు కుటుంబం ఉంటది అనుకునేటువంటి వాడు చేసే పని వేరుగా ఉంటది. తాత్కాలికంగా పనిచేసేటువంటి వాడు ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి అనేటువంటి ధోరణిలో ఉన్న తర్వాత వాడికి జవాబుదారీతనం ఏముంటది? అందుకని ఇవన్నీ కూడా ఇటువంటి అంశాలు కూడా ఏమన్నా ఉన్నాయా, అవి దానికి దోహదం చేశాయా అనేటువంటిది సమగ్రమైనటువంటి చిత్తశుద్ధితో కూడినటువంటి విచారణ జరిపినప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. ఏదో ఒక కంపెనీని కాపాడటానికో లేకపోతే ఇంకో దాన్ని ఆ విధంగా కాకుండా మీదున్నటువంటి సంస్థలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఇండిగో కావచ్చు లేదా ఇతరత్ర ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా వీటికి ఇవి ఒక గుణపాఠంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రామ్మోహన్ రావు గారు, ఏదైతే బోయింగ్ కంపెనీకి సంబంధించి ఇంజనీర్ లాస్ట్ టైము ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు, అంటే పార్ట్స్ అసెంబుల్ చేయడంలో కాస్త ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి లాస్ట్ టైం ఎఫ్ఏఐ కూడా కంప్లైంట్ చేసినట్టు సిచ్యువేషన్ కనిపించింది. ఇప్పుడు అది కూడా బయటకు వస్తుంది. ఇన్నిసార్లు కంప్లైంట్ చేస్తున్నా ఎందుకు రెక్టిఫై చేయట్లేదు అని ఒక ఇష్యూ, ఒక ప్రశ్న. అందుకే అదే కదా, ఇప్పటికప్పుడు సాంకేతికంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో చాలా సమస్యలకు మన కంప్యూటర్ అంటే మనిషి మెదడు కంటే వేగంగా పనిచేస్తున్న వచ్చేసింది. కానీ మనిషి మెదడే అత్యున్నతమైనది, అంతకన్నా ఏం లేదు. ఆ చిప్ తయారు చేయాలి, మనమే చేయాలి కదా. కనుక ఈ మొత్తం మీద సాంకేతికతను ఎంతవరకు వాడుకుంటున్నారు నెంబర్ 1, దాని మీద ఆధారపడుతున్నారా, కొంచెం లాజిక్ ఏమైనా మిస్ అవుతున్నారా? 2, నేను ఎప్పుడు చెప్తుంటాను, మన రవాణా రంగం 3 ఉంటాయి. ఒకటేమో భూమి మీద రవాణా, భూమి మీద అంటే కార్లు, బస్సులు, రోడ్డు మీద పోయేవి, అట్లాగే ట్రైన్లు, పట్టాలు, ఎయిర్, వాటర్. ఎయిర్ ఈ భూమి మీద పోయే దానిలో ఎక్కువ మానవ ప్రమాదాలు జరిగిన, మానవులు నష్టపోయేది ఎక్కువ, అంటే ప్రాణం పోయేది ఎక్కువ అంటే రైలు ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. కానీ బస్సులు గుర్తుకుంటే మహా అయితే 10 మంది 20 మంది చచ్చిపోతారు. కానీ రైలు ప్రమాదాల్లో 100 మంది చనిపోయిన సందర్భాలు చూస్తాం మనం కదా. బోగీలు 4 బోగీలు పోతాయి. అట్లాగే టైటానిక్ షిప్ నుంచి ఇప్పటిదాకా చూస్తే జల రవాణాలో కూడా ఒక్కోసారి పెద్ద ఎత్తున జరగవచ్చు. కానీ జల రవాణా తక్కువైంది. మనకు గూడ్స్ మీద ఉన్నంతగా ప్రయాణికుల మీద పెట్టలేము. ప్రయాణికులు పెద్దగా నెలల తరబడి సింధువా సాహస చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. కనుక అది పోయింది, టైం స్లాట్ వల్ల. 3వది అత్యంత ముఖ్యమైనది ఇది, విమానం గాల్లో ఉన్నప్పుడు ఏ ప్రమాదం జరిగినా అందరికి ప్రమాదమే కదా, అందరూ చనిపోయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. చూసాం మన రివర్ మీద అమెరికాలో 2 విమానాలు ఎదురు గుద్దుకున్నాయి ఇటీవలనే. 2
అద్భుతమైన సంస్థ, అమెరికా దేశం కదా, ట్రివర్ పేరు జ్ఞాపకం వస్తుంది నాకు, ఎదురు గుద్దుకున్నాయి. అటువంటిప్పుడు 2 విమానాలు నష్టపోయి అందరూ చనిపోయింది కదా. కానీ ఇప్పుడు బోయింగ్ విమానం మీద నాకు అనుమానం లేదు, కానీ దీని మెయింటెనెన్స్ పట్ల మన భారతదేశంలో వీటి మెయింటెనెన్స్ పట్ల, అట్లాగే ఈ డీజీసీఏ దుర్మార్గమైన అవినీతి వల్ల, భారతీయుడు సినిమాలో మనకు కమల్ హాసన్ చంపుకుంటా అంటాడు ఆర్టీఏను, ఏమంటాడంటే నువ్వు దానికి ఏది సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు, అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే నువ్వు తప్పు చేసినావు, లేకపోతే స్కూల్ బస్సు ప్రమాదానికి గురి కాకపోయేది ఉండేది. ఇవాళ ఫిట్నెస్ మీద నాకు అనుమానం ఉంది, అంటే ఆ ఒక బోయింగ్ విమానం తయారీ మీద నాకు లేదు అనుమానం, ఎందుకంటే అడ్వాన్స్ గా అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒకనాడు ముక్కు మొత్తం వాడే బదులు మెల్లమెల్లగా తేలిక రకమైన విమానం తయారు చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. అంటే అంతకంటే దృఢంగా ఉండి తేలిగ్గా ఉండే మెటీరియల్ తో తయారు చేస్తున్నారు. విమాన తయారీ సంస్థ మీద నాకు అనుమానం లేదు, కానీ చేసిన దాని మీద నేను చెప్పిన ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చే కానీ అనుమానం ఉంది అంటున్నాను నేను. అందుకని చూడండి, 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అవుతాయా కదా. మిగతా చిన్న చిన్న సాంకేతిక ఇబ్బందులు ఎప్పుడైనా వస్తాయి. అంతేందుకు ఇప్పుడు విమానాల చక్కర్లు కొట్టడం, అంటే నిజంగా స్లిప్పర్లు వేసుకున్న వాడు కూడా పోయే ప్రయత్నం ఏంటంటే తక్కువ రేటుకు పోతున్నాం మనక. ఇప్పుడు మొన్న ఈ మధ్య నాకు విశాఖపట్నంలో ఒక అనుభవం ఎదురైంది రోజా గారు, మన ఆశ గారు. ఏమైందంటే మీకు ఏదైతే 3 గంటల లేట్, 3.5 గంటల లేట్ అయింది. అది హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రావాలి, విశాఖపట్నం మళ్ళీ హైదరాబాద్ రావాలి, అటు దిగి ఎక్కించుకోవాలి. కానీ రావడమే, అక్కడికి రావడం వర్షం వల్ల 3.5 గంటలు లేట్ అయింది, తెల్లారి గంటలు దిగాల్సి వచ్చింది. అయితే ఏం చేస్తున్నారు, ట్రిప్ ను వేయడంలో, అంటే ఇటువంటి షటిల్ ట్రిప్స్ అంటారు, ఇటువంటి వేయడంలో కూడా అంచనా లేకుండా పోతున్నారు. అంటే ఒకే విమానాన్ని 2 సార్లు చేస్తే లాభం వస్తుంది కదా. ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు ఏం చూస్తాయి, పెట్టుబడి లాభం చూస్తాయి. కనుక తక్కువ చౌకలో ఇద్దామనే ఒక ఆరాటం ఉంటది. ఆరాటం వల్ల విజయమాల్యా నష్టపోయిండు, కింగ్ ఫిషర్ మూతపడ్డది, చూసినాం కదా. ఇప్పుడు ఇండిగో కూడా నష్టాల్లో ఉంది అంటున్నారు. ఎయిర్ ఇండియా అయితే అసలు మొత్తం నష్టాలతో ఉండి పునాదిలు పోయి మేము నడపలేము అనే పరిస్థితి వచ్చింది. మీరు చూడండి, రేట్ల తేడాలు కూడా చూడండి. ప్రైవేట్ విమాన సంస్థలు గతంలో మీరు చాలా తక్కువ రేట్లు ఉంటే దానికి 3 ఇంతలు ఉండేది ఎయిర్ ఇండియా రేటు, ఇంకా ప్రభుత్వం అయితే 4 ఇంతలు. అంటే ఒకవేళ మా ప్రభుత్వమే ఆ టూర్ ఏర్పాటు చేసి ఉంటే, నేను అందులో కూడా ప్రభుత్వం తరఫున పోయిన సందర్భాలు చెప్తాను నేను. దాంతో ఏమవుతుందంటే బయట 5,000 ఉంటే ఢిల్లీకి 20,000 పెట్టిపోవాల్సి వచ్చింది. గవర్నమెంట్ పరిస్థితి నేనేం చేయాలనుకున్నాను. కనుక అట్లా కూడా 3 ఇంతలు 4 ఇంతలు కూడా గవర్నమెంట్ పే చేస్తుంది దానికి. అంటే ఎయిర్ ఇండియాను మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా అంటే బయటకు పోయింది. ఇండియన్ ఎయిర్లైన్స్ లో నేను చూస్తున్నాను అంటే ప్రభుత్వము టికెట్లు బుక్ చేసినప్పుడు, ఏది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బుక్ చేస్తున్నప్పుడు ఈ రేట్ల తేడా బాగా కనపడుతుంది ప్రైవేట్ విమాన సంస్థ దానికి. అంటే ఏంది అంటే ఒక తెల్ల ఏనుగును మన దాకా మనం సాదుకున్నాం అన్నట్టు కదా. తెల్ల ఏనుగు మారిపోయింది, మొత్తం నష్టాలు వస్తే అమ్మేసుకున్న క్రమంలో ఈ పాత వాటినే కొనసాగిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ మన కీలకమైంది. రెండోది ఏంటంటే 149 బోయింగ్ విమానాలకు ఆర్డర్ ఇచ్చారు, తెచ్చుకుంటలేదు. ఇప్పటికి కూడా కొత్త విమానాలు తెచ్చుకుంటలేదు. ఇప్పుడు ఇది 14 ఏళ్ళు సర్వీస్ ఇస్తున్న విమానం, 14 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు 20 ఏళ్ళకు కూడా సర్వీస్ ఇస్తున్న విమానాలు ఉన్నాయట ఇదే కంపెనీ. నేను మొత్తం నిపుణుని కాదు కనుక నేను చెప్తున్నా, నాకు లేమ్యాన్ గా ఒక జనరల్ గా ఒక కామన్ సెన్స్ తో మాట్లాడితే కొత్త విమానాలు కొంటలేరు వీళ్ళందరూ. ఎవరు కూడా పాత విమానాలు డొక్కు బస్సు లాగా నడుపుతున్నారు. నేనన్నా పల్లె వెలుగు బస్సు లాగా నడుపుతున్నారు. పల్లె వెలుగు బస్సులు కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చినాక బ్రహ్మాండంగా వచ్చినాయి. ఎందుకంటే ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా అందులో ఇన్వాల్వ్ అయింది కనుక కొత్త బస్సులే పెట్టుకున్న వాళ్ళు. ఇక్కడ అది కూడా లేదంటున్నాను నేను. ఈ కాంట్రాక్ట్ బేస్ లో 2020లో కూడా ఇదే ఎయిర్ ఇండియా సంబంధించి ఒక క్రాష్ అయింది కదా రామ్మోహన్ రావు గారు. కానీ అది చాలా చిన్నది, కేవలం ఏదంటే వెదర్ వల్ల వచ్చినటువంటి చిన్న చిన్న మార్పుల వల్ల స్కిడ్ అయింది. అప్పుడు ఇంత ప్రమాదం జరగలేదు. కానీ చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు కూడా రెక్టిఫై చేసుకోకుండా ఇప్పుడు ఈ స్థాయిలో ప్రమాదం జరిగే వరకు, ఇంతమంది ప్రాణాలు పోయే వరకు వెయిట్ చేసి చూసి ధోరణి అనేది ఇప్పుడు ఇంతటి మూల్యాన్ని చెల్లించుకోక తప్పలేదు కదా. ఇది మనం చూస్తూ ఉంటే కనుక అప్పుడే కనుక చిన్న మిస్టేక్స్ వచ్చినప్పుడు, లేదంటే ఎవరైనా అలర్ట్ చేస్తున్నప్పుడు, ఎఫ్ఐఐ కంప్లైంట్ చేస్తున్నప్పుడు అవన్నీ రెక్టిఫై చేసుకుని ముందుకెళ్ళి ఉంటే కనుక ఇంత ప్రమాదం జరిగేది కాదు. అండ్ సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఇటువంటి ఘటన జరిగినప్పుడు అది కాలుష్యానికి సంబంధించి చాలా పెద్ద మార్పు తీసుకొస్తోంది. నిన్న జరిగినటువంటి భారీ విస్ఫోటనం చూసిన తర్వాత అది ఎంతో కొంత మన వెదర్లో కూడా కాలుష్యానికి సంబంధించి దాని యొక్క ఎఫెక్ట్ అయితే మనకు కనిపిస్తుంది. అది ఎంతవరకు ఉంటుంది అనుకోవచ్చు? ఈ 2 క్వశ్చన్స్ కి ప్లీజ్ ఆన్సర్ చేయండి. నేనేమంటున్నాను, విమానాశ్రయాల భూములు చాలా 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు ఉంటున్నాయి. ఈ మధ్య నేను డెహ్రాడూన్ విమానాశ్రయంలో చిన్నది విమానాశ్రయం, అది అంత చిన్నది అంటే రేకుల షెడ్లు, అంటే మైసూరు డెహ్రాడూన్ ఇవన్నీ చాలా చిన్నవి. అక్కడ నేను గమనించింది ఏంటంటే మనకు జంతువుల కలేబరాలు విమానాశ్రయంలోనే చెత్త అటు పక్కన విమానం ఎగురుతున్న సందర్భంలో అటు ఇటు చూస్తే మనకు కనపడుతున్నాయి. జంతువుల కలేబరాలు ఎప్పుడు ఉంటాయో గద్దలు ఎగురుతాయి కదా. పక్షుల ప్రమాదం కూడా ఇక్కడ పక్షుల ప్రమాదం అంతలేరు కానీ పక్షుల ఇప్పుడు అహ్మదాబాద్ విమానాశ్రయం పక్కనే ఇప్పుడు విమాన ప్రమాదం జరిగిన దానికి 100 మీటర్ల దూరంలోనే ఎక్కువ పక్షులు చనిపోయినట్టు కూడా కనపడుతున్నాయి అంటున్నారు అనమాట. ఎంతవరకు నిజం చూడాలి దానికి. అందుకని ఈ పక్షుల సమస్య ఏంటంటే
విమానాశ్రయాల మెయింటెనెన్స్ కూడా, అందుకని ఎంత వీలైతే అంత ఖర్చు తప్పించుకుందా చూస్తారు వీళ్ళు మెయింటెనెన్స్ లో. దానివల్ల ఏమవుతుంది, ప్లేస్ ఎక్కువ ఉంటుంది, దానికి విమానాశ్రయం మెయింటెనెన్స్ ఉంటది కదా. ఇప్పుడు లోపల మన మేడిపండు చూడు మేలమై ఉండేది అన్నట్టు మేము ఎంట్రన్స్ కానీ లోపలికి వెళ్ళడానికి శంషాబాద్ విమానాశ్రయం చూస్తే అసలు వేరే స్వర్గాలు ఉండడం అనిపిస్తుంటది. కానీ శంషాబాద్ విమానాశ్రయంలో అటుపక్క చూద్దాం, అటువైపు వెళ్ళి చూద్దాం, ఏముంటుంది కనపడుతుంటాయి కదా. అంటే చిన్న చిన్న విమానాశ్రయం మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం, షటిల్స్ లాగా ఉన్నదాన్నే మనం ఈ మధ్య విమాన ప్రమాదాలు కూడా మనం ఎక్కువగా చూసిన, ఇప్పుడు ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ ఇవన్నీ పక్కన పెడితే ప్రమాదాలను ఎక్కువ జరుగుతున్నాయి. దాని మీద ఎంతో కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉంటాం, మాట్లాడుకుంటూనే ఉంటాం. ప్రమాదాలు జరిగిన తర్వాత దాని గురించి విచారణ చేయడం కాదు, ఎంతో కొంత ముందుగానే కళ్ళు తెరిచి అసలు ఈ ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పి ఏదైతే అలర్ట్స్ వస్తున్నాయి, లేదంటే కొన్ని ఇండికేషన్స్ వస్తున్నాయి, చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడే ఈ స్థాయిలో జరగకుండా కనుక చర్యలు తీసుకుంటే ఈ రోజు ఇంత పెద్ద ప్రమాదం, ఇంత మంది ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఉండేది. చికిత్స కంటే నివారణ మేలంటాం. కిషోర్ కాదు, చాలా ప్రమాదాల్లో మనం సాధారణంగా రైల్వేస్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, బస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత దాని గురించి చర్చించుకునే కంటే ప్రమాదం జరగకుండా ఇప్పుడు ఒక్కొక్కటి ₹1 ఒక్కొక్కరికి ₹1 నష్టపరిహారం ప్రకటించారు. అదే ఒకవేళ డెవలప్మెంట్ కి దీనికి ఏదైతే మరమ్మతులు చేయడానికి ఉపయోగించుకుంటే ప్రాణాలు మిగిలేవు కదా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. చూద్దాం ఈ ఘటన తర్వాత అంటే మనం ప్రాణాల ఖరీదు కట్టలేం. కానీ ఏదైనా సరే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఎక్కువ ప్రమాదం జరిగేది టేక్ ఆఫ్ లో లేకుంటే ల్యాండింగ్ లో జరుగుతాయి. ఈ రెండింటిని నివారించే దగ్గర క్లేశాలు అంటున్నాను. నివారించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. పైకి వెళ్ళినాక ఇంజన్ ఫెయిల్ అయితే మనం ఏం చేయలేము. అట్లయినా డబుల్ ఇంజన్ ఉంటుంది, 2 పైలట్లు ఉంటారు, వాడు గుండెపోటు వచ్చినా కొన్ని నడుపుతారు. అన్నిటికంటే ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినాక ఆశ గారు ఒక మాట చెప్పి నోకిస్తాను. ఇప్పుడు మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక పైలట్లు ఇద్దరు కామ్ గా కూర్చొని నిద్రపోతున్నా అది 20 degrees రైట్ 20 degrees లెఫ్ట్ చూపెడుతుంటది. దాని తర్వాత ఆటోమేటిక్ గా నడుస్తుంటాయి. వీళ్ళు కేవలం చూస్తుండాలి. ఇప్పుడు మీరు రైల్వే డ్రైవర్ కదా, విసరీపి చేయడు కదా, రోజుగా స్టీరింగ్ అయితే తిప్పడు కదా. రైల్వే డ్రైవర్ కూడా ఏం చేస్తాడు, చూస్తుంటాడు, అబ్జర్వ్ చేస్తుంటాడు. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తను బ్రేక్లు వేస్తుంటాడు. కానీ మిగతా సిగ్నల్స్ ఇవన్నీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది కదా. ఒక ట్రాక్ మీదకి ఇంకో ట్రాక్ ఇంకొక ట్రైన్ రాకుండా. అట్లానే ఇక్కడ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. నేను ఒక 2-3 మాట్లాడినాను. వాళ్ళు ఏమంటారంటే 2 పైలట్లు నిద్రపోయినా సరే అది పోవాల్సిన చోటికి పోతుంది. టెక్నాలజీ మారుతున్నప్పుడు దీంట్లో కూడా కాస్త టెక్నాలజీని తీసుకొచ్చి ప్రమాదాలు జరగకుండా నివారించే చర్యలు కూడా తీసుకుంటే ఇంకాస్త మెరుగ్గా ఉంటుంది, ప్రజలకు కూడా శ్రేయస్కరంగా ఉంటుంది. చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి నివారణ చర్యలు తీసుకుంటుంది, లేదంటే ఈ ప్రమాదం ద్వారా ఎటువంటి పాఠాలు నేర్చుకుని మనం ముందుకెళ్తాం అనేది కూడా తెలుసుకుందాం. అసలు నివారణ చర్యలు కాదు, అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది విచారణ చేస్తున్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు క్షేమంగా బయటకు రావాలని కోరుకుందాం మన తరపు నుంచి. థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు, రామ్మోహన్ రావు గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. అప్డేట్స్ కొనసాగుతుంటే చూస్తున్నానండి ఐ న్యూస్.